ఓం శ్రీ గురుభ్యో నమ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఈ వార ఫలములను సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షమి సప్తమి శతభిష నక్షత్రము వజ్రయోగము వణిజకరణముతో ఈ ఆదివారం మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే రవి వృశ్చికములో వక్రబుధునితో సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము వృశ్చికము, మకరములో శుక్రుడు, కుంభములో చంద్రుడు శని, మీనములో రాహువు, వృషభరాశిలో వక్ర గురువు, కర్కాటకములో కుజుడు వక్రగతి, కన్యలో కేతువు సంచరిస్తున్నారు. ఇవి తత్కాల గ్రహ సంచార గమనాలు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నూతన భూగృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో ఆర్థిక అవరోధాలు కలిగే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది. అదేవిధంగా చతుర్థ స్థానంలో కుజుడు, అష్టమంలో రవి సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, శ్రీ ఆదిత్య హృదయాన్ని పఠించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం వలన అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధువులు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. అన్ని రంగాల వారికి పనులు శ్రమకు పడ్డ ఫలితం కనిపించదు. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభవార్తల కొరకు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక శనిగ్రహ సంబంధించినటువంటి శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా పరమేశ్వరుని ధ్యానించడం, రాబోయే ధనుర్మాసానికి సంబంధించినటువంటప్పుడు మనం తప్పకుండా విష్ణువుని ధ్యానించడం, విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా చెప్పడం జరిగింది కనుక కార్యసిద్ధి కొరకు ఈ పరిహారాలను పాటించమని మనవి. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు అవలేలగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాల సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువర్గంతో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. మాట్లాడేటప్పుడు ఓర్పుతో వ్యవహరించండి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కనుక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి భుజంగ స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించిన పదోన్నతులు పొందే అవకాశం కనపడుతుంది. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం అనేది మంచిది కాదు. అనుకూలమైన సుఫలితాల కొరకు పరమేశ్వరుని ధ్యానించడం, సోమవారం నాడు శనివారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం, బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంబంధించినటువంటి అష్టమాశని యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి. సొంత ఆలోచనలతో కొన్ని వ్యవహారాలతో ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశం కనపడుతుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం, అదేవిధంగా బుధవారం నాడు గరికతో శ్రీ గణపతిని ఆరాధించడం అన్నింటి అభిష్ట సిద్ధి జరిగి సానుకూలం అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహ నిర్మాణం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. తృతీయంలో రాహువు, లాభంలో కుజుడు, అదేవిధంగా 6ంట శని, 9ంట గురువు, చాలా గ్రహాలు కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తున్నప్పటికీ జన్మంలో కేతువు, సప్తమంలో రాహు కొంత ప్రతికూల పరిస్థితులను గోచరిస్తున్నాయి. కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం, చవితి నాడు శ్రీ గణేశుణ్ణి తప్పకుండా గణికతో పూజ చేయడం, ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, గణపతి నామాలను చెప్పుకోవడం వలన కన్యారాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి తులారాశి. ఈ వారం చేపట్టిన పనిలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాల కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తికి శనగల నైవేద్యంగా సమర్పించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దత్తాత్రేయ వజ్రకవచాన్ని పఠించడం, శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకాన్ని ప్రతిరోజు పఠించడం వలన తులారాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అర్ధాష్టమ శని జరుగుతుంది కనుక వృశ్చిక రాశి వారు శనివారం నాడు శనిగ్రహ శాంతి చేసుకోవడం, ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, వీలైనప్పుడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం వలన అభిష్ట సిద్ధి జరిగి అన్నింటా కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. విలువైన వస్త్ర ఆభరణాల కొనుగోలు చేస్తారు. అనుకూలమైన సుఫలితాల కొరకు ప్రతి గురువారం మీరు చేయవలసిన పరిహారం, ఎప్పటి చెప్పే పరిహారమే శ్రీ దక్షిణామూర్తిని ఆరాధన చేసుకోవడం, శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి నలుగురికి వితరణ చేయడం, అదేవిధంగా రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం, శ్రీ గురుచరిత్రను పారాయణం చేయడం, వీలైనప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ వారం ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత విషయాలు మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం చివరిలో పనుల్లో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు మకర రాశి వారు పరమేశ్వరుని పూజించడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం వలన మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గి అన్నింటా సంతోష సుఖము లభిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తులు వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలకు క్రమక్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు కూడా పెరుగుతున్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. కుంభరాశి వారికి జన్మంలో శని జరుగుతుంది కనుక పరమేశ్వరుని ధ్యానించడం, ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, శనివారం నాడు శని నవగ్రహ శాంతి చేసుకోవడం వలన అన్నింట జయం జరిగి మనశ్శాంతి చేకూరుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగే అవకాశం గోచరిస్తుంది. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహ శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలు ఆశించిన పదవులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీనరాశి వారికి అనుకూలమైన సుఫలితాల కొరకు రావుకాలంలో దీపం పెట్టుకుని దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవడం, దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శనివారం నాడు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, తప్పకుండా ప్రతిరోజు నడక అనేది మీకు చాలా అవసరం. అందువల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ ద్వాదశ రాశులకు చెప్పిన పరిహారాలని మీరు అనుసరించి అన్నింటా జయం జరిగి సుఖసౌఖ్యాలతో ఉండగలుగుతారని ఆశిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.